వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. నిజంగా కొన్ని వార్తలు చదవాలన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని విన్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఘటనలు ఎలా ఉన్నాయంటే నిజంగా అసలు మానవత్వం అనేది, మనిషిలో మానవత్వం అనేది చచ్చిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్యకి శిక్ష, భర్త అప్పు తీర్చలేదని భార్యని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన అది ఎక్కడ? చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. అప్పు తీర్చలేదని ఆడబిడ్డని చెట్టు కట్టేసిన మునికన్నప్ప. అసలు ఒకసారి చూడండి, ఎంత దారుణం అంటే నిజంగా. చూడండి, అక్కడ చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, అయినా కానీ అసలు జాలి లేదు. నిజంగా మనసుల్లో మానవత్వం చచ్చిపోతుందబ్బా రోజు రోజుకి. మనిషి ఎలా అంటే ఒక రాక్షసులా తయారైపోయారు. అక్కడ ఒక తల్లిని చెట్టు కట్టేసి కొడుతున్నారు, చిన్నపిల్ల అక్కడ ఏడుస్తుంది. చాలా వల్గర్ లాంగ్వేజ్, అసభ్య పదజాలతో మాట్లాడుతున్నారు. చూడండి, ఒక మహిళ అయి ఉండి కూడా చూడండి కర్రలతో దాడి చేస్తారు. అవి చూడండి, ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళని చెట్టు కట్టేస్తే వద్దని చెప్పాల్సింది పోయి దాడి చేస్తుంది. ఆ మహిళ మీద పోయి కొడుతుంది, ముఖం మీద ఉమ్మింది. చూడండి, అవి చూడండి ఎంత దారుణం. ముఖం మీద నిజంగా ఒక మహిళ మీద ఇంకో మహిళ ఉమ్మేయడం ముఖం మీద ఎంత దారుణం. చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, ఇది అసలు నిజంగా ఎంత దారుణం అంటే అసలు చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటు ఇలాంటి వార్తలు చదవడానికి. అదుడు చూడండి, ఆ మహిళని కర్ర తీసుకొని మరి కొట్టిందాన్ని. నిజంగా ఆడవాళ్ళ శత్రువులు. నిజంగా ఒక మర్యాద అనేది, ఒక తోటి మహిళని చెట్టు కట్టేసి హింసించి కొడుతున్నప్పుడు మనం తోటి మహిళలు మనమే వద్దు అని చెప్పి ఆపాల్సింది పోయి ఒక మహిళ దాడి చేస్తుంది మొహం మీద ఉమ్మేసి వాళ్ళగా మాట్లాడుతూ. ఇది ఎక్కడ? కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఎవరైతే మునికన్నప్ప అనే అతని నుంచి 80,000 రూపాయలు అప్పు తీసుకున్నారు తిమ్మరాయప్ప శిరీష దంపతులు. అప్పు చెల్లించలేకపోవడంతో తిమ్మరాయప్పను వేధించిన మునికన్నప్ప. దాంతో ఆ ఏదింపులు తట్టుకోలేక భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయిండు తిమ్మరాయప్ప. అంటే నిజంగా ఎలా అంటే అతనికి ఏ విధంగా ఎంతగా హింసించిరో అతను అందుకే భార్య పిల్లల్ని వదిలేసి, కట్టుకున్న భార్యని, కడుపులో పుట్టిన పిల్లల్ని కాదనుకుని ఊరు వదిలి వెళ్ళిపోయిండు. ఆ అప్పుల బాధ భరించలేక, అతను టార్చర్ భరించలేక, ఎవరైతే మునికన్నప్ప అనే అతనిది. అప్పటి నుంచి ఎవరైతే భార్య శిరీష ఉందో కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది. శిరీష తన అప్పు తీర్చలేదంటూ అసభ్య పదజాలాలతో దూషించి తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించిన మునికన్నప్ప. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, డబ్బుల కోసం నీ 80,000 కోసం మహిళని చెట్టు కట్టేసి అవమానపరిచి కొట్టి ముఖం మీద ఉమ్మేపించి చంపేస్తావా? 80,000 కోసం చంపేస్తాను బెదిరిస్తున్నావా? నువ్వు మనిషివేనా? సిగ్గుంది అసలు? మనిషివేనా అసలు? డబ్బుల కోసం మహిళని చెట్టు కట్టేసి అందరూ చూస్తుండగా ఇలా హింసిస్తారా?
నీకు మానవత్వం లేదు, నువ్వు మనిషి కాదు. నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు? వాళ్ళ హస్బెండ్కి ఇచ్చావు. అతను వెళ్ళిపోతే పిల్లల్ని కూలి పని చేసుకొని కాపాడుకుంటుంది, సాదుకుంటుంది. అంటే ఈమెను కూడా వెళ్ళిపోమంటున్నా ఊర్లంగా? మనుషులేనా మీరు? అందరితో ఆకుంటా అందరు చూస్తుండగానే ఆమెను చెట్టు కట్టేసి చిత్రహింసలు పెట్టిండు, కర్రలతో దాడి చేసిండు. కర్రలతో దాడి చేయడమే కాకుండా మొహంపై ఉమ్మేసి అసభ్యకరంగా సాటి మహిళ. నిజంగా ఆ మహిళ పవర్తం చూస్తే సిగ్గుచేటు నిజంగా అలాంటి మహిళలు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎస్పీ గారు అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని, ఇలా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. చాలా సీరియస్ అయ్యారు. లోకేష్ గారు కూడా స్పందించారు ఈ ఘటనపై. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురంలో మహిళను చెట్టు కట్టేసి అవమాననీయంగా వ్యవహరించిన తీరు, ఆ ఘటన నన్ను ఆవేదనకు గురి చేసిందని చెప్పి ఆయన కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగింది. లోకేష్ గారు చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఘటనని. మాత్రం అందరూ చాలా సీరియస్గా ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైనా సరే అరెస్ట్ చేయాలన్నారు. ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠినమైన శిక్షిస్తామని చెప్పి లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. ఎవరన్నది కానీ ఏ పార్టీలకు అతీతంగా ఎవడు తప్పు చేసినా సరే తప్పు చేసిన వాడిని శిక్షించాలి. ఎందుకంటే అసలు మనం మహిళల్ని గౌరవించాలి. మనం సరే మీలాంటి వాళ్ళు గౌరవించరు, ఎవరైతే ఆ మునప్ప అన్నాడు గౌరవించకపోయినా కనీసం ఒక ఊర్లో అంతమంది చూస్తుండగా తల్లిని చెట్టు కట్టేసి కొట్టి ఉమ్మేయడం ఎంత బాధాకరం. ఆ తల్లి మనసు ఎంత గాయమై ఉంటుంది. అంటే డబ్బుల కోసం ఏదైనా చేస్తారా? అసలు మీరు మనుషులేనారా బాబు? సరే, దీనిపై చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పందించారు. చాలామంది స్పందించారు. ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తల్లిని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా ఎవరు తప్పు చేసినా, మహిళలపై ఎలాంటి అత్యాచారాలు, ఎలాంటి దాడులు చేసినా ప్రభుత్వం మాత్రం ఊరుకునేలేదని చెప్పి సీరియస్గా దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆ మహిళకి న్యాయం జరిగిందని మనం అనుకుందాం.